సీతాలు ఈ ఇంట్లో పని మనిషి, అందచందాలిచ్చిన భగవంతుడు పాపం ఈమెకు నోరివ్వలేదు. ఈవిడి చేసిన తప్పేమిటి? రమ ఈ కథలో ప్రధాన భూమిక. ఈవిడలాంటి కొందరు తల్లులు ఉన్నందువలన వాళ్ళ పిల్లల జీవితాలు చాలా నికృష్టంగా మారుతూ ఉంటాయి. అయితే ఈ కథలో ఈవిడ చేసిన నేరం ఏమిటి? ఆడికి నేను తీసుకువెళ్ళిస్తాను, నువ్వు అమ్మాయికి తీసుకువెళ్ళివు. రోజా కథానాయిక. చదువుకునే ప్రాయంలో తప్పుడు దారిన ప్రవర్తించిన ఈ అమ్మాయి జీవితంలో జరిగిన యథార్థ గాథ. అయితే ఆ తప్పు ఈవిడ స్వయంకృతాపరాధమా, పరిస్థితుల ప్రభావమా, లేక ఈమెను దారి మళ్లించిన వాళ్ల తప్ప? రాజేష్ కష్టపడి సంపాదించడం వల్లనే జీవితం సుఖంగా సాగుతుందనుకునేవాడు. కష్ట సుఖాలను, ప్రేమానురాగాలను పంచుకునే విధానం వల్లనే జీవితం సుఖంగా సాగుతుంది. అయితే ఈ కథలో ఇతను చేసిన నేరం ఏమిటి? అంజి ఈ ఇంట్లో డ్రైవర్. జాలిపడడం ఒకవైపు, ప్రతీకారం మరొక వైపు. ఇతడిలా ప్రవర్తించడం న్యాయమా? బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు. ఈ వాళ్ళకి చాలు, ఇక వెళ్ళు. అలాగే. రోజా త్వరగా రా. వస్తున్నా. ఏమిటి గోడ ఎంత అందంగా ఉన్నావు? ఏమండి, సాయంకాలం మోహన్ బర్త్డే పార్టీ ఉంది, మర్చిపోకండి. మీటింగ్ కాగానే కరెక్ట్గా 5 గంటలకు నేను వస్తాను. రెడీగా ఉండండి. ఓకే? నన్ను రారా అని దబాయించేసి ఇప్పుడు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నారే. టైం అయింది కదా, రా వెళ్దాం.
సార్. మే ఐ కమిన్ సార్? ఎస్. నిన్న ఈవినింగ్ ఎక్కడున్నావు? నిన్న ఇంట్లోనే ఉన్నాను సార్. మధు, 5:20కి ఇక్కడి నుంచి వెళ్ళి 5:40కి టవర్ సిగ్నల్ నుంచి 3378821 నంబర్కి ఫోన్ చేసావు కదా సార్? అది వెయిట్. 6 o'clockకి నువ్వు మణిశర్మతో డ్రైవింగ్ హోటల్లో వాడి కారులో కూర్చుని మన కంపెనీకి చెందిన డీటెయిల్స్ అన్ని ఆఫ్టర్ ఆల్ వాడిచ్చిన చిల్ల డబ్బు కోసం వాడితో చెప్పావు కదా సార్? ఇదెవరో మిమ్మల్ని నన్ను విడదీయడానికి చెప్పిన కథలా ఉంది సార్. పరాయి వాళ్ళు చెప్పింది విని నన్ను అపార్థం చేసుకోకండి సార్. లుక్, నువ్వు ఇక్కడ 10,000కు ఉద్యోగం చేస్తున్న స్టాఫ్వి. నీకేంది తెలిసినప్పుడు 40 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే నాకెంత తెలిసి ఉండాలి? నిజం చెప్పు, వాట్స్ యువర్ డీల్? నథింగ్ సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. మిస్టర్ మహేష్, you don't expect this scene, right? Okay, Mr. Mahesh. చాలా థ్యాంక్స్. యు డన్ వెరీ గుడ్ జాబ్. ఇలా చూడు, ఇక నుంచైనా డబ్బు కోసం తల్లి నమ్ముకునే పని చేయొద్దు. సార్, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. నిన్ను క్షమించడం వల్ల ఇక్కడ నిలబడ్డావు, లేదంటే పోలీస్ స్టేషన్లో ఓసలు లెక్కడుతూ ఉండేవాడివి. వెళ్ళు. సార్, నిన్ను అడిగిన 20,000 వెళ్ళి క్యాష్ దగ్గర తీసుకో. ఓకే సార్. ఈ సరిత బాయ్ ఫ్రెండ్ తెలుసా? నాకు తెలీదు. మీకు ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చారా? ఎక్కడున్నావు నువ్వు? కాదు, కాళ్ళు చేతులు కలిసి. ఏ కాళ్ళు చేతులు? ఐఎమ్ నాట్ క్లియర్ టీచర్. జాగ్రత్తగా చూస్తే అన్ని క్లియర్ అవుతాయి. అయినా క్లియర్ కాలేదు అంటే రిపీట్ చేయాలి. అలా కంటిన్యూగా కష్టపడితే క్లియర్ అవుతుంది. అర్థమైందా? అలాగే టీచర్, నేను ప్రయత్నిస్తాను. సరే, కూర్చో. టీచర్తో సీన్ క్లియర్ గా కనిపించలేదంటావే? ఎక్కడే? నా రూమ్ నుంచి చూస్తుంటే ఏమీ తెలియట్లేదు. నీ రూము వాళ్ళకివ్వు, మరి నేను నాన్న రూమ్కి వెళ్ళు. అయ్యో, ఆయన లీలలు చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. గుడ్ ఎక్స్పీరియన్స్. సంధ్య, కొందరు అవివేకం వల్ల పాడవుతారు, కొందరు ఆవేశం వల్ల పాడవుతారు, కొందరు ఇతరులను నాశనం చేయడానికే జన్మిస్తారు, కొందరు నాశనం కావడానికే జన్మిస్తారు. అయితే వీటిల్లో ఈవిడ ఏ రకానికి చెందినది? ఎప్పుడు గుండు కొట్టించుకుంటావు? ఏంటి, అసూయిగా ఉందా? అవునవును, అలాగే ఉంది. రోజు షాంపూతో స్నానం చేస్తావా? మీకు ఇప్పుడు ఏం కావాలి? నా మొహం మాట్లాడకుండా కార్పోని. స్కూల్లో ఏదో తిట్టినట్టున్నారు, అందుకే ఎంత కోపం. నువ్వురా.
తల్లి కూతురును చూస్తుంటే అక్క చెల్లెలా ఉన్నారని తను చెప్తోంది. నిన్నెవరైనా అడిగారా? వెళ్ళవే. అంజీ తీసు, మేము వెళ్ళొస్తాంలే, నువ్వు ఎక్కడే ఉండు. అలాగే సార్. హ్యాపీ బర్త్డే మిస్టర్ మోహన్. థ్యాంక్ యూ. హ్యాపీ థ్యాంక్ యూ. రిటర్న్స్ సార్. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. ఓకే థ్యాంక్ యూ. హలో, వెల్కమ్. హాయ్ అంకుల్. మెనీ మెనీ హ్యాపీ Thank you. రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే మిస్టర్ మోహన్. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. యా. సీతాలు, రోజా ఎక్కడా? రోజా రా రా. ఎలా ఉంది నిన్న సినిమా? పర్వాలేదు. ఏదో అసంతృప్తిగా ఉన్నట్టున్నా? ఆహా, అసంతృప్తి కాదు, చెప్పలేకపోతున్నా, కొంచెం నిస్పృహ. టెన్షన్ పెట్టకే. నువ్వెక్కడి నుంచి చూసావు? నేను ఒకసారి చూడనా? అక్కడి నుంచి. ఇక్కడేం కనిపించట్లేదే. కొంచెం అటెళ్ళి చూడు. ఇక్కడి నుంచా? అక్కడి నుంచి అయితే వాళ్ళు కనిపించరు. మరి ఎలా? సరే వదిలే. నిన్న నువ్వు లోకేష్తో వెళ్ళావా? కానీ ఏమీ చేయలేదు. ఏమైంది? ఏం కాలేదు. ఈరోజు ఈవినింగ్ మేము సినిమాకి వెళ్తున్నావు. నువ్వు వస్తావా? నాన్న ఒప్పుకోడు. అయితే ఇక్కడే ఉండి నువ్వు సినిమా చూసుకో. చూసి బోర్ కొట్టేసింది. ఏమీ తెలియకుండా రోజు చూసి ఏం చేయాలి? ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. నేను వస్తాను.
బాబు బఠానీ 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 వేడి వేడి బఠానీ అమ్మా బఠానీ బాబు, బఠానీ బఠానీలు, బఠానీ ఇలా రా. వస్తున్నా ఇదిగో బాబు బఠానీ 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 వేడి వేడి బఠానీ బాబు బఠానీ 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 సార్ బఠానీ పోరా. బఠానీ బాబు బఠానీ 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 కావాలంటే నేనొస్తా 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 నేనొస్తా. ఎందుకండి తినడానికే కదా. హలో ఓహో, ఇప్పుడు ఏంటి 5? యూఏలో ఇప్పుడు 5 గంటలే. డాడీ నిన్నే పంపించారు, ఇంకా టైం సెట్ చేయలేదు. ఎంతైంది? చాలే ఆపు, నీది డొక్కు వచ్చి డొక్కు వచ్చా? వెళ్ళవై. ఏ సంజ ఆగు, ఏ సంజ ఆగు, నిన్నే చెప్పే ఆగు, సంజ ఆగు, ఏ సంజ సంజ ఆగు ప్లీజ్, సంజ ఏయ్ సంజ ప్లీజ్ ఆగు, వెళ్ళకట్టు సంజ. అలా వెళ్ళిపోతున్నారా అట? నేను వద్దు. ఏయ్, ఏయ్, ఏయ్. లే, లే, లే. చెప్తా నిన్ను. హాయ్ రోజా, ఏంటి ఏం చేస్తున్నావు? బోర్ కొట్టి చస్తున్నా. ఉదయాన్నే స్టార్ట్ అయిందా? ఇంట్లో ఎవరు లేరా? నీకేం కావాలో చెప్పు. నీ జుట్టు. నా జుట్టు అంటే నీకు అంత ఇష్టమా? నీ జుట్టు కాదే, మీ డ్రైవర్ది. హలో హలో, ఏంటి ఫోన్ కట్ చేసావు? విషయం ఏమిటో చెప్పు. మా ఇంట్లో మా వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. అయితే ఏంటి? నీకెందుకు అంత కోపం? మీ డ్రైవర్ని నాకు వదిలేయడం నీకు ఇష్టం లేదా? మాట్లాడకుండా ఫోన్ పెట్టేవే. వాడితో దీని స్నేహం ఎన్నాళ్ళో నేను చూస్తాను. ఏయ్ రోజా, నేను సీడీ తీసుకొచ్చాను. ఏం సీడీ? నువ్వు రా, చెప్పడం ఎందుకు? అంత చెప్పకూడదైతే నేను చూడంలే. డిఎఫ్ఏ మంచి సీడీ. చూసావంటే నీకే అర్థం అవుతుంది. చూద్దాం, త్వరగా రా. కావాలంటే నేను చదువుకుంటాను. ప్లీజే, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, ఒక్కసారి రా. సరే, మీ అమ్మ నన్ను ఎప్పుడు వస్తున్నారు? లేట్ నైట్ అవుతుంది, త్వరగా రా, పెట్టేస్తాను. త్వరగా రా.
ఎవరో చూసొస్తాను. హలో. ఏంటి నీ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది? అయ్యో ఏం లేదు. నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. లోపలికి పదా. నా ఫ్రెండ్ ఉంది. ఎక్కడా? లోపల. లోపలుంటే ఏం చేస్తుంది? కొంచెం మెల్లగా మాట్లాడు, తనకు అసలే భయం ఎక్కువ. ఎందుకని? నువ్వురా, ఏం లేదు. పదా. నువ్వురా. ఒక టీచర్ ఏంటి కూడా ఎలా వచ్చిందో చూడు. కొంచెమైనా సిగ్గిట్లేదు దేవుడికి. నీకెందుకే అసూయ? నీకు సిగ్గుగా ఉంటే నువ్వు చూడుకో. సైలెన్స్. ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక విషయం. ఈ రోజు వార్త పేపరు ఎవరైనా చదివారా? లేదా నిన్న నేను చెప్పిన సెక్స్ ఎడ్యుకేషన్ గురించి డాక్టర్ సమరం ఒక ఆర్టికల్ రాశారు. చౌకబారు పుస్తకాల నుంచి, సినిమాల నుంచి సెక్స్ గురించిన దురభిప్రాయం విద్యార్థుల్లో రూపుదిద్దుకోకుండా ఉండాలంటే క్లాస్ రూమ్లో చెప్పే సెక్స్ ఎడ్యుకేషన్ సహాయపడితే అదే మంచిది కదా. ఇది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తుందని కొందరి వాదన. కానీ అది పూర్తిగా దురభిప్రాయమని నా ఉద్దేశం. సరైన అవగాహనే మనకు కావలసింది.
ప్రాయంలోకి ప్రవేశిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు తమ శరీరంలో జరిగే సహజమైన మార్పులను తెలుసుకోవడం గురించే మొదటి పాఠం స్త్రీ పురుష సంగమం. స్త్రీ పురుష సంగమం చివరి అధ్యాయం మాత్రమే. సరైన అవగాహన లేకుండా సెక్స్ లో పాల్గొనడం మంచి కంటే చెడే జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువైతే అమృతం విషమవుతుందన్న సామెత మనం జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది. కమ్మగా ఉంది కదా అని దొరికినదంతా మనం తినడం సాధ్యం కాదు కదా, అది రుచిగా కూడా ఉండాలి. ఎంత రుచిగా ఉన్నా కూడా మనం ఒక లెవెల్కే కదా తినగలుగుతాం. లేదంటే అది రుచిగా ఉన్నా కూడా శరీరానికి హాని కలిగిస్తుంది. అది మనసులో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏం చేస్తున్నావు? డిన్నర్. ఏం డిన్నర్? చపాతి. పిండా కూడు. మీ అంజి వాళ్ళ సినిమా స్టార్ట్ అయిందా? ఏంటి మీ అమ్మ నాన్న పక్కనున్నారా? ఈరోజు మనకు క్లాస్ కొంచెం ఎక్కువైంది కదా. నాకు తెలీదు, రేపు కలుద్దాం. ఎవరమ్మా? సంజ. ఈ టైంలో ఏంటట? పాటల్లో డౌట్ కోసం ఒక్క క్వశ్చన్ కి 10 సార్లు చెప్పాలి తనకి. దానికి కోపం ఎందుకు? ఇప్పుడు మన ఫ్యాక్టరీలో కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా రోజు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. అది కొందరి స్వభావం. మనకు తెలిసింది నేర్పించడం తప్పు కాదుగా. ఐమ్ రైట్? వాళ్ళేదో ఫ్రెండ్స్, మీరెందుకు మధ్యన? రోజా, నువ్వు తిను. ఓకే ఓకే, నేను మాట్లాడను. సారీ డియర్. రామెక్కడా? రోజా? అంచి? శీతల, అందరూ నిద్రపోతున్నారు కదా, గొడవ చేయకు. ఎవరికి తెలీదు. గొడవ చేయద్దంటే శీతల ముందు. ఎవరికి తెలీదు. శీతల, ఆయన ఎక్కడా? అయ్యో, ఏమండి? ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? 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 భయపడ్డావు కదా? ఏమైంది? ఆ
ఏమైందని అడుగుతున్నా కదా. ఏమైంది? అదేంటి? వద్దు, వాళ్ళే నీ డబ్బుతో బతకడం లేదు. ఏయ్, మర్యాదగా ప్రవర్తించలేదో తోలు ఒలిచేస్తాను. మోయ్, నోర్మి, అనవసరంగా మాట్లాడకు. బుద్ధిగా పడుండు. ఏయ్, మర్యాదగా ఉండమని చెప్పాను కదా. ఎవరది? రోజా? 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 ఛ! రోజా, ఏంటి రోజా ఇది? నా ఇష్టానికి తగ్గట్టు నడుచుకోలేదంటే నేను వదలను. రోజా, ఏం మాట్లాడుతున్నావు? చూశాను, అన్ని చూశాను. రా వెళ్దాం. వెళ్దాం రా. వెళ్తావా? రోజు చూస్తూనే ఉన్నాను కానీ లీలలో. రోజా, ఇదంతా మంచిది కాదు. వద్దు ప్లీజ్. నేను వదలను. వద్దు రోజా, అమ్మకు నాన్నకు తెలిసిందంటే పెద్దగా అడుగుతుంది. వద్దు రోజా ప్లీజ్. ఒప్పుకోనంటే నేను వదలను. నువ్వే నన్ను పైకి రమ్మని పిలిచావని చెప్పి నాన్న రభస చేస్తాను. మర్యాదగా ఒప్పుకో. నమస్కారం. నమస్కారం. సారీ సార్, నేను కొంచెం లేట్ అయ్యాను. మీరు వచ్చి చాలాసేపైనా? అదేం ప్రాబ్లం లేదు, నువ్వు కూర్చో. ఎలా కూర్చున్నాయి? పర్లేదు, కూర్చో. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ అవర్ థర్డ్ ఇయర్ ప్రాసెస్ మీటింగ్. ఐ రిగ్రెట్ మై లైఫ్. నేను ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చాను. ఈ గవర్నమెంట్లో చేరేటప్పుడు నాకు 16 ఏళ్ళు. ఆ రోజు ఐ గాట్ ఓన్లీ 300 రూపీస్ పర్ మంత్. కానీ నా ధ్యాస పూర్తిగా ఈ వృత్తి మీదనే. తర్వాత నా పొజిషన్ మారింది. ఐ లెర్న్ సంథింగ్. ఇందులోనే నేను చదువుకున్నది. ఈరోజు ఐఎమ్ ఏ బెస్ట్ కాంపిటేటర్ ఇన్ దిస్ వరల్డ్. ఆ రోజు నాకు గురువుగా ఉండి ఈ రోజు వరకు నన్ను నడిపిస్తూ నా తండ్రి స్థానంలో ఉండే ఈయనే ఈరోజు నా ఈ పొజిషన్ కారణం. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఇయర్ ప్లాన్ ఇప్పుడు చూడొచ్చు. ప్లీజ్. దిస్ ఈజ్ జాన్యువరీ. అవర్ ఫస్ట్ ప్లాన్ ఇన్ ఏప్రిల్. ఒక కొత్త మిషన్ ని మనం కొనబోతున్నాం. దాని కాస్ట్ ఆఫ్ వర్త్ 30 lakhs. తర్వాత మే, జూన్, జూలై, అక్టోబర్లో దసరా పండుగ. వి మేక్ వన్ టూర్. మన వర్కర్స్ ఫ్యామిలీస్తో 4 days జాలీ టూర్. మనకి సంవత్సరం గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ వన్ సర్ప్రైజ్. కమింగ్ November 14 ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాను. అక్కడ పుట్టిన బిడ్డ నుంచి ముసలివాళ్ళ వరకు కావలసిన
ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అమ్ముతాం. ఇవన్నీ మన సొంత మెటీరియల్స్. ఇది మన ఈ సంవత్సరం కొత్త ప్లాన్. నెక్స్ట్ ఇయర్ మీటింగ్ డిసెంబర్ 31st ఈవినింగ్. ఓకే? ఇందులో ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే చెప్పండి. మనం ఎక్స్పోర్ట్ చేసే గార్మెంట్స్ ని మనమే రిటైల్ చేస్తూ అమ్మడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా బోనస్, వర్కర్స్ ని మనమే సంతోషంగా పెట్టుకోవాలని నేను కోరుకుంటాను. అందులో ఫ్యామిలీ టూర్ అనేది నాకు బాగా ఇష్టమైన అంశం. ఎందుకంటే వర్కర్స్ ని సంతోషంగా పెట్టుకున్న వారే బాగుంటారు. అలాగే ప్రొపరేటర్స్ అని వచ్చే వాళ్ళందరూ వర్కర్స్ ని మర్చిపోతున్నారు. మంచి వర్కర్స్ లేకుంటే ప్రొపరేటర్స్ అనే వాళ్లే ఉండరు. ఈ విషయాన్ని ప్రొపరేటర్లు అందరూ గ్రహించాలి. నిన్ను తెచ్చి పెంచుకున్నందుకు గర్వపడుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి నువ్వేం మాట్లాడడం లేదు? యు ఆర్ సో గ్రేట్ సార్, పర్టికులర్లీ దట్ ఫ్యామిలీ టూర్. కష్టపడేవాడి మనసు తెలుసుకుని ఇచ్చిన గిఫ్ట్ కి చాలా విలువండి. అది నాకు బాగా నచ్చింది సార్. అది మన కర్తవ్యం. లేదు సార్, నేను ఎందరో ప్రొపరేటర్ని చూశాను సార్, కానీ ఎవరు ఇలా చేయలేదు సార్. యు ఆర్ సో గ్రేట్ సార్. అలాగా, నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త గిఫ్ట్ ఇస్తాను. సంతోషం సార్. సరే గానీ నువ్వు వెళ్ళి ఒకసారి మేనేజర్ గారిని రమ్మని చెప్పు. అలాగే సార్. నేను ఇక్కడ దిగానని అమ్మతో చెప్పు. అలాగే. టీచర్ ఏదైనా అడిగితే లేదని చెప్పు. అంతా నీ వల్లే. టీచర్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఒళ్ళు మండుతోంది. టీచర్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందిలే. ఉంటే ఏంటి? అదే నేను నీ వేడి తగ్గించుకోను కదా. టీచర్ రండి, మీకోసమే చూస్తున్నాను. ఏం తాగుతారు, కాఫీ టీయా? ఎనీథింగ్. అవును, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఏమీ లేదు, సరదాగా. ఈ చూపులో ఏంటి ఎప్పుడు ప్రశ్నార్థకం ఉంటుంది? నా చూపుల్లో లేదు టీచర్ ప్రశ్నార్థకం. మీరు వేసుకున్న డ్రెస్ లో. ఇది నా ఇల్లు కదా, నేనేసుకున్న డ్రెస్ లో నీకేం తప్పు కనిపించింది? నేను చెప్తున్నది స్కూల్కి మీరు వేసుకొచ్చే డ్రెస్ గురించి. నువ్వు నోర్మీవే. అడ్డుకోకు, తన మాట్లాడడానికే కదా రమ్మన్నది. రమ్మన్నది ఎందుకన్నది మాకు తెలుసు. మీరు సలహాలు ఇవ్వనందువల్ల లోకల్లో ఇంతవరకు ఎవరూ నాశనం కాలేదు. రోజు స్కూల్కి వచ్చేటప్పుడు ఎలా డ్రెస్ వేసుకోవాలో కూడా ఐడియా లేని మీకు మాకు సలహాలు ఇచ్చే అర్హత ఎక్కడిది? మీ స్లీవ్లెస్ బ్లౌజు, లో హిప్ శారీ ఆడపిల్లలమైన మా అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తుందనే విషయం మీకు తెలుసా? రోజా, తప్పు నాది కాదు, నీ ప్రాయానిది. కళ్ళ ముందు కనిపిస్తున్న దాంట్లో నువ్వు నగ్నాన్ని మాత్రమే చూస్తున్నావు. తాజ్మహల్ని చూసినప్పుడు కూడా ఎంతో మైనూటైన లోపాలను చూపి తప్పు పట్టే కొందరి స్వభావంలాగా మీ తప్పుల్ని నా వేషంలో తప్పులెంచి ఆర్గ్యూ చేయాలని ప్రయత్నించకండి. లేదు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నన్ను ఊయిలో ఉన్న బిడ్డగా అనుకొని ఆ స్థానంలో నన్ను చూశారంటే చాలు. మీరు మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ నాలో వికారాన్ని కలిగించిన వాళ్లే. ఐ నో అబౌట్ సెక్స్. వాట్ ఇస్ సెక్స్? ఐ నో. యు ఆర్ ట్రబ్లింగ్ మీ. ఐ నో. యు ఆర్ డిస్టర్బింగ్ మీ. ఐ నో. యు ఓన్లీ నాట్ మై డాడ్, మై మమ్మీ, సీతాలు అండ్ హర్. ఐ హేట్ యు. I hate you and all. డోంట్ వరీ మై బేబీ. ఈ లోకం నువ్వు చూస్తున్నది మాత్రమే కాదు, కామెర్ల కళ్ళతో చూసి లోకం అంతా పసుపు అన్నట్టుంది. నీ ప్రాయాన్ని, సమస్యలను అనుభవించే కదా నువ్వు చెప్పే మిగతా వాళ్ళంతా వచ్చింది. నీకు మాత్రమే ఎందుకు ఈ తాపత్రయం? నా కాలంలో కూడా ఈ డిస్టర్బెన్స్ ఉండేది.
ముళ్ళుని తీసి చేపలను తిన్నట్టుగానే కావలసింది మాత్రం స్వీకరించి మిగతావన్నీ అవాయిడ్ చేయాలి. అండర్స్టాండ్? నువ్వు చెప్పావుగా ఐ నో సెక్స్ అని. నో, యూ డోంట్ నో సెక్స్. సెక్స్ ఈజ్ ప్యూర్. సెక్స్ ఈజ్ ఏ ఫీల్. సెక్స్ అంటే పవిత్రమైంది. యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఓన్లీ ఏ టెంప్టేషన్. దట్ ఈస్ నాట్ సెక్స్. ప్లీజ్ రిలాక్స్. సారీ టీచర్. నో సారీ, నో థ్యాంక్స్. వీఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి, నా డ్రెస్లో లోటుందా? కాదు, తప్పు నాదే. ఇక నేనంతా అర్థం చేసుకుని నడుచుకుంటాను. నేను వెళ్ళొస్తాను టీచర్. సారీ ఫ్రెండ్. ఓకే, టేక్ కేర్. బాయ్. బాయ్. ఎంత బుద్ధి తక్కువగా ప్రవర్తించావు. బుద్ధి తక్కువగా ప్రవర్తించింది నువ్వు. శాంతా టీచర్ కనుక తప్పించుకున్నావు. మన వేషాలన్నీ వదిలేద్దాం. ఇక నుంచి బీ సీరియస్. టీచర్ చెప్పినట్టు రేపటి నుంచి మనం బుద్ధిమంతులుగా మారదాం. సరేనా? రేపు కదా, చూద్దాం. లోకేష్, ఏమిటి ఇలా వచ్చావు? వాట్ హ్యాపెండ్ మై స్వీట్ హార్ట్? నా బర్త్డే మర్చిపోయా కదా. ఓ షిట్, అంతా దీనివల్లే. సారీ రా. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. లాంగ్ లీవ్ అండ్ లవ్ ఫర్ మీ. సరే సరే, బెడకు, అక్కడంతా వెయిట్ చేస్తున్నారు. నువ్వు రావే, నేను వెళ్ళాలి. హలో, ఐ ఇన్వైట్ యూ, ప్లీజ్ కమ్. మనం అక్కడికి వెళ్ళాక ఓ చిన్న గెట్ టుగెదర్, దెన్ రిటర్న్. ఓకే? రావే, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాం. ఇప్పుడేగా మన ఇద్దరం మంచి స్నేహితులు అని చెప్పావు నువ్వు. రా. ఎంత టైం అయినా ఇంకా రాలేదేమిటి? అవును, ఎక్కడున్నారా ఏమిటా? హాయ్. రావే. హాయ్. రమ్మంటుంటే. కమ్ కమ్. హాయ్. హాయ్ హాయ్. రావే.
రోజా 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 పడుకుందా? అవును సార్. సరే తలుపేసి వెళ్ళి పడుకో. అలాగే. అంజీ ఎక్కడ? సీతాలు, అమ్మాయి నిద్ర లేచిందా? త్వరగా లెమ్మని చెప్పు. నేను వెళ్తున్నా. రోజా చెప్పు. ఏమైంది రోజా? కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంది. ఏంటి ఇక్కడ? ఒకటే క్లాస్ రూమ్స్ ఏమీ లేదు. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది. భయపడుకో. మాలా టీచర్ పర్మిషన్ కోసం ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళింది కదా, ఆవిడ రాగానే నువ్వు వెళ్ళి రేపురా. ఏంటి? ఓకే. అమ్మాయ, షీఈ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ కదా, ఎలా జరిగింది? దానికి పొగరు. మాలా, షీఈ్ అవర్ స్టూడెంట్. ఇక్కడ చదువుతున్న ప్రతి స్టూడెంట్ మన బిడ్డల్లాంటి వాళ్ళే అనుకోవాలి. ఇటువంటి సంఘటనలు రేపు మన ఇంట్లో జరగవని నమ్మకం ఏమిటి? యు మే గో. హలో, ఇది రోజా వాళ్ళిల్లా? నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావే? ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. నువ్వు చెప్పేసేసి. మీరంతా ఎందుకు వస్తున్నారే ప్రాణాలు తీయడానికి? నాన్సెన్స్. ఎవరైనా ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉన్నారా? A² + B² = 2AB. గుడ్, ఐ అప్రిషియేట్ యూ. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పడం నాకు చాలా ఇష్టం. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోండి. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమిటి మేడం, అర్జెంటుగా రావాలన్నారు? అర్జెంట్ అని చెప్పను లేను, కాదని చెప్పను లేను. ఇప్పుడు మీ వారు ఒక కంపెనీ పెట్టారు కదా? అవును. దానికి సూపర్వైజర్ పెట్టారు కదా? మరెందుకు రోజు మీ ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు? ఏమిటి మేడం, ఒక సూపర్వైజర్ అన్నాక ఫ్యాక్టరీలో అన్ని విషయాలు తెలియాలని లేదు. అదొక పోస్టు, అంతవరకే. కరెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది కదా? అవును. అదే విధంగా మేం కూడా ఇక్కడ చదువుకునే అందరి పిల్లల్ని మాకు వీలైనంత వరకు మేం చూసుకుంటాం. బట్ 24 hours వాళ్ళ నడవడికల్ని గమనించడం మాకు వీలు కాదు. మేడం, తనేమైనా తప్పు చేసిందా? తను చేసింది తప్పో రైటో అని డిస్కషన్ చేయడానికి కాదు నేను మిమ్మల్ని రమ్మన్నది. వాట్ ఈస్ యూ, వాట్ ఈస్ ఐఎమ్, వాట్ ఈస్ హెయిర్ అని వివరించడానికే నేను మిమ్మల్ని పిలిపించింది. ఇప్పుడు ఎందరో స్టాఫ్ ఉన్నా కూడా మీ భర్త ఫ్యాక్టరీకి రోజూ వెళ్లి కష్టపడుతున్నందువల్లనే కదా మీరనుకున్న రీతిలో మీ ఫ్యాక్టరీ జరుగుతుంది. మీ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ స్థానమే నాకు, మిగతా టీచర్లకు ఎంతగా మేము నేర్పించినా మీరు తన మీద
కొంచెం శ్రద్ధ తీసుకుంటేనే తన జీవితం బాగుంటుంది. రోజాకున్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమిటో మీకు తెలుసా? తెలుసు. టీవీ చూస్తుంది, మ్యూజిక్ వింటుంది, తర్వాత ఎప్పుడైనా సినిమాలు చూస్తుంది. టీవీ చూడడం, మ్యూజిక్ వినడం, తర్వాత సినిమా, దిస్ ఈజ్ యూజువల్. కానీ తనకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలని ఆశ ఉన్నట్టు మీకు తెలుసా? నేను చాలాసార్లు గమనించాను. అయినా సరే తను మ్యూజిక్ క్లాసులో చేరలేదు. తను ఇంతవరకు ఇటువంటి ఏ విషయాన్ని నన్ను అడగనే లేదు. తనకేం కావాలన్నా వాళ్ళ నాన్న ఏర్పాటు చేస్తూనే ఉంటారు. తనకదంటే ఎంతో ఆశ. ఇప్పుడు అడిగినవన్నీ దొరుకుతున్నాయి, సంతోషం. అయినా అనవసరమైన ఖర్చెందుకు? ఒకవేళ అడిగితే నాన్న వద్దంటాడేమోనని భయపడి ఉండొచ్చు. మీకిష్టం లేదేమోనని నేను అనుకున్నాను. బలవంతంగా రమ్మని చెప్తే ఆ అమ్మాయి తిట్లు తింటుందేమోనని నేను భావించాను. ఏమిటి మేడం, ఇలాంటి ఆశ తనకున్నట్టు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉండొచ్చు కదా. ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే. మీరు వచ్చి వెళ్తూ ఉన్నా, అట్లీస్ట్ ఫోన్ చేస్తూ ఉన్నా ఇలా జరుగుండేది కాదు. మాలా, కూర్చో. ఈవిడే రోజా వాళ్ళ మదర్. హలో. పిల్లల్ని స్కూల్కి పంపించే తల్లిదండ్రులు మన గురించి ఏమనుకుంటారో తెలుసునా? గురు దైవంతో సమానమని. అక్కడ స్నేహం ఉంటుంది, కరుణ ఉంటుంది, మాతృత్వం ఉంటుంది. మన పిల్లలను వాళ్ళ పిల్లలుగా చూసుకుంటారని అనుకుంటారు. బట్ మీరేం చేస్తున్నారు? యాంత్రికంగా వస్తున్నారు, వెళ్తున్నారు. మీరు దీనిని 9 to 4 డ్యూటీ అని మాత్రమే చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థిని మీ బిడ్డలా చూసుకుంటే వారి భవిష్యత్తు బంగారమే. మన విద్యార్థుల్లో ఒకరు ఈ సొసైటీలో మంచి పొజిషన్కి వస్తే అందులో మనకు గౌరవం దక్కుతుంది. మహాత్ముడు అయిన తర్వాత గాంధీజీకి చదువు చెప్పిన మాస్టర్ గారి మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఊహించగలవా నువ్వు? మేడం, మీరేదో చెప్పాలని భావిస్తున్నట్టుగా ఉంది. చెప్పనందువల్ల నాకు భయంగా ఉంది. మా రోజా ఏమైనా? భయపడక్కర్లా. తను వామిట్ చేసుకుంది. ఫుడ్ పాయిజన్ వల్ల కూడా కావచ్చు. తను అడిగితే కళ్ళు తిరుగుతున్నాయని, వామిట్ సెన్స్ అని నాతో చెప్పింది. ఎందుకైనా ఒక డాక్టర్ చూపించి చెకప్ చేయించండి. టీచర్, రోజాను వారితో పంపించండి. థ్యాంక్ యూ. నేను వస్తానే. బాయ్. త్వరగా రావి. బాయ్. ఏమిటి పెళ్లి నడుకులా నడుస్తావు? రా తొందరగా. టైం అవుతుంది కదా, వెళ్ళు. అలాగే. రామ్మా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ డాక్టర్. హలో. హలో రోజా, కూర్చో. చెప్పండి, ఏంటి విశేషాలు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్ డాక్టర్. రోజా ఉదయం స్కూల్కి వెళ్ళింది. ఇప్పుడే హెచ్ఎం పిలిచి చెప్పింది తనకేదో ఒంట్లో బాలేదు, వామిట్ అయిందని. అందుకే వెంటనే అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పింది. నేను తిన్నగా ఇక్కడ తీసుకొచ్చాను. కమ్ దిస్ సైడ్. నీకు ఇప్పుడు ఎలా ఉంది రోజా? కళ్ళు తిరుగుతున్నాయి. వేరే ఏం లేదు. ఇది ఎప్పటి నుంచి? ఈ రోజే డాక్టర్. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమీ లేదు. సరే, నువ్వు వెళ్ళి అంకుల్ కనిపించరా? నేను చెప్పే వరకు రోజా లోపల పంపించకండి. రోజా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తుందా? ఎప్పుడూ వెళ్తూ ఉండదు. ఎప్పుడో ఒకసారి స్నేహితులతో వెళ్తూ ఉంటుంది. రోజా ఫ్రెండ్స్ ని మీరు చూసారా? మీరు అడిగి చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు భయపడి ఏం ప్రయోజనం? ఏమిటి డాక్టర్? ఏంటంటే మన స్టైల్ ఆల్రెడీ మారిపోయింది కదా. కేవలం మోడర్న్ అనే పదమే ఇప్పుడు చదువుతున్న పిల్లల జీవితం. ఎన్నో డిస్కోలకనో, క్లబ్బులకనో, బార్లకనో, ఏం లేకపోయినా కనీసం టైంపాసింకైనా బయటకు వెళ్తారు. వీళ్ళకి ఇలాంటివి వద్దు, ఇంట్లోనే ఉండాలనుకుంటే టీవీ తర్వాత పేపర్లను వదిలిపెట్టరు కదా. ఈ మధ్య ఒక పేపర్ న్యూస్ చూశాను.
19 ఏళ్లున్న ఒక అమ్మాయి ఇచ్చింది. సొంత కారున్న వాడితో లాంగ్ టూర్ అయినా వెళ్తుందట. బండుందంటే ఎవరితోనైనా తిరుగుతుందట. తీసుకెళ్లేవాడు ఊరికే వదిలేస్తాడా? sex.com ఇదొక కొత్త పద్ధతి. సొసైటీలో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇదే. ఈ విధంగా డాక్టర్, నాకు టెన్షన్ గా ఉంది. ప్లీజ్ విషయం ఏమిటో చెప్పండి. ఫస్ట్ యూ రిలాక్స్. ఒక్కొక్క సంఘటన మనకి పాఠమే. డాక్టర్, నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. తనేమైనా చెడిపోయిందా? ప్లీజ్ డోంట్ మేక్ ఏ సౌండ్. కొన్నిసార్లు ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. వాడు చెప్పిన సినిమా డైలాగ్స్ విని చెడిపోయి ఉండొచ్చు. డాక్టర్, ఎస్, షీ ఈస్ కన్సీవ్డ్. ఇప్పుడు మనం ఉన్న స్థితిలో తన్ని తిట్టినా కొట్టినా సమస్య ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు ప్రేమలో పడుంటే తను అభాషణకి ఒప్పుకోదు. అందుకని మన టైం వచ్చే వరకు మాట్లాడకుండా ఉండాల్సిందే. వాళ్ళ డాడీకి కూడా విషయం చెప్పి వివరించండి. రేపు ఉదయం ఒక 7 o'clockకి తన్ని ఇక్కడ తీసుకొచ్చారంటే మన పని 1 గంటలో అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి ఎలా జరిగిందని అడుగుదాం. చెప్పింది అర్థమైంది కదా? వచ్చేటప్పుడు తన్ని ఎంటీ స్టమక్ తో తీసుకురావాలి. మొహం తుడుచుకోండి. అసలు ముందు ఈ వేషం మారాలి. రోజా మనసును చెల్లింపు చేస్తున్నా ఈ వేషం మారి తీరాలి. అందుకే రోజాకి ఏమీ చెప్పకుండా ఇంటికి తీసుకెళ్ళండి. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. రోజా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అంజీ, నువ్వు రానక్కర్లేదు. నేను ఒంటరిగా వెళ్ళొస్తాను. హాయ్ డార్లింగ్. ఇంకో రమా, రమా ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకుండా విషయం చెప్పు. ఏం జరిగింది? అయ్యో, నన్ను టెన్షన్ పెట్టదు. ఏమండి, నేను చెప్పేది విని మీరు ఆవేశపడకండి. అయ్యో, ఏంటో చెప్పు. ఏంటి నువ్వు? మనమ్మాయి ఏమైంది? మన అమ్మాయి పాడైపోయిందండి. రమా, అయ్యో అయ్యో, ఎవరు? నాకు తెలియదండి. ఎవరు నా చేసింది? ఎలా జరిగింది? నాకు తెలియదండి. ఏమి అందం? చూడు, నీలో ఎవరు ఇలా ఉరకలు వేయడానికి కారణం ఏంటి? అదేమిటో నాతో కూడా చెప్తే నేను కూడా ప్రయత్నిస్తాను కదా. చెప్పు డియర్, అడుగుతున్నాను కదా. చెప్పు మరి, సిగ్గుపడకుండా నీ ఎవరు రాసిపోయింటో చెప్పు, నేను ట్రై చేస్తాను. నా వల్ల జరిగిన తప్పులకి ఫలితం నా కూతురు అనుభవిస్తోంది. మీరిద్దరూ కాసేపు బయట ఉండండి. రోజాని చెకప్ చేశాక నేను పిలుస్తాను. అలాగే. ఓకే.
నిన్న రాత్రి నువ్వు ఏం తిన్నావు? చపాతి. నిన్న రాత్రి ఇంట్లో ఏమైనా జరిగిందా? లేదు. ఏం డాక్టర్? యూ హ్యావ్ వన్ ప్రాబ్లం. మీ అమ్మ నాన్నలకు తెలియకుండా ఉండాలని వాళ్ళని బయట ఉండమని చెప్పాను. నేను చెప్పింది విని నువ్వు గొడవ చేయకూడదు. అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. ఎక్కువగా అర్థం కావాల్సిందే లేదు. నేను చెప్పినట్టు నడుచుకుంటే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. రోజా, ఈ 2-3 నెలల్లో నువ్వెక్కడెక్కడికి వెళ్ళావు? నాన్నతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళాను. దాని తర్వాత నా ఫ్రెండ్ సంధ్య బాయ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. అంతే డాక్టర్. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా తిన్నావా? కూల్ డ్రింక్స్ గానీ, ఐస్ క్రీమ్ గానీ? అటువంటిదేమీ లేదు. జలుబు చేస్తుందని అమ్మా నాన్న ఐస్ క్రీమ్ కూడా తిననివ్వలేదు. ఫ్రెండ్స్ పార్టీలో అక్కడ అమ్మా నాన్న లేరు కదా, అందుకని పెప్సీ తాగాను, కప్ ఐస్ క్రీమ్ తిన్నాను. వేరే 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 ఏం తినలేదు. కానీ స్మోక్ చేశాను. మంచి వాసన. స్మోక్ చేసేటప్పుడు నాకు శ్వాస లేదు, మైకం కూడా వచ్చింది. నా కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. నా శరీరానికి ఏదో జరిగింది. ఏది వివరంగా చెప్పడం సాధ్యం కావట్లేదు, కానీ సుఖంగా ఉంది. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళలేదు. ఏం డాక్టర్? అక్కడ జరిగిందా? అయితే అది జరిగి ఇప్పటికి ఎన్ని రోజులైంది? జూలై 10th. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2nd. అంటే 45 days. ఏంటి మీ లెక్కలు? ఎస్, యూ హ్యావ్ కన్సీవ్డ్. నిన్న నేను చెకప్ చేసినప్పుడు నాకు విషయం అర్థమైంది. నీ కడుపులో చిన్న గడ్డ పెరుగుతుందని మీ అమ్మతో చెప్పాను. ఇది ఇప్పుడు తీసేయకపోతే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? నేను అబార్షన్ గురించి చెప్తున్నాను. నువ్వు రెడీయే కదా? రా. హలో, నేను ప్రిన్సిపల్ని. రోజాకి ఎలా ఉంది? పర్వాలేదు. అయినా డాక్టర్ 2-3 రోజులు టెస్ట్ తీసుకోమని చెప్పింది. అయితే కన్ఫర్మ్ చేశారా? అలాగైతే వెంటనే అబార్షన్ చేయించండి. రోజులు గడిచే కొద్దీ కష్టం అవుతుంది. మేము అది చేయించు. జరిగిందేదో జరిగింది, ఇంకా బాధ పెట్టకండి. ఓకే మేడం. సరే, రేపు ఎల్లుండో రాజేష్ని తీసుకుని ఇక్కడికి రండి. ఓకే మేడం. మేడం కంత తెలిసిపోయిందండి. మాకు కూడా బాధగానే ఉంది. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. శ్రద్ధగా చదువుతున్న ఒక విద్యార్థిని దూరం చేసుకోవడం ఇక్కడ ఎక్కువ మందికి బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, వేరే మార్గం లేదు. సెప్టెంబర్ గడిచాక ఇంకా మిగిలింది 6 నెలలే కదా. ఆ తర్వాత వచ్చే సంవత్సరం మేము చేర్చుకుంటాం. అంతవరకు తన ఇంట్లోనే ఉండనివ్వండి. మేడం, మాకున్నది ఒక్క అబ్బాయి. ఎక్కడో తప్పు జరిగింది. పాపం ఇప్పుడు తన చదువు పాడైపోయిందంటే. ప్లీజ్ మేడం, ఒక్కసారి మాత్రం క్షమించండి. ఇది నేను ఒక్కదాన్నే అనుకుంటే జరిగేది కాదు. అందరం కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మీ అమ్మాయి విషయం ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోయింది. ఇంకా తనను చదవడానికి అనుమతిస్తే
మిగతా పిల్లలకు కూడా తప్పు చేసే ధైర్యం వస్తుంది. సో ఈ 6 నెలల వరకు డిబార్ చేయడం కంటే వేరే మార్గం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇందులో సంతకం పెట్టండి. నన్ను వదిలేయండి. ఇన్ని రోజులు మనం మనసు కన్నా చూసుకున్నాం. ఆ సమయంలో నన్ను తన గురించి తన ప్రాయం గురించి ఆలోచించలేదు. మనం తప్పు చేసావు. తను ఎలాంటి తప్పు చేయలేదండి. ఏ తప్పు చేయలేదు. కారణం నువ్వేనే. మీరు సుఖంగా జీవించడం కోసం నేను కష్టపడుతుంటే నువ్వు నీ దాన్ని నడుచుకున్నావు, ఆ దాని దాన్ని తిరిగింది. ఇప్పుడు జరిగిందేంటి? దాని భవిష్యత్తులో నువ్వు నాశనం చేసావు కదా. ఇక నీకది కూతురు కాదు, నేను దానికి నాన్ననే కాదు. ఇక మీ మొహాలు చూపించాలంటే మీ ఇద్దరిని చంపేస్తాం. నా తప్పుకి మీరు కష్టపడకండి. నేను ఇక బతుకు తెలుసుకోలేదు. నేను చనిపోతాను. నా గురించి మీరు బాధపడకండి. నాన్న సీతాలు, రోజా రూమ్ లో ఉందా? రోజా, రోజా, నేను సంధ్యని. ఏంటి లోచో? నిన్ను చూడటం కోసమే. నీకు టీసీ ఇచ్చారన్నది నిజమేనా? ఏడోకే, నెక్స్ట్ ఇయర్ నిన్ను చేర్చుకుంటా అని చెప్పారు. అది కాదు నా బాధ. నాన్న నన్ను ఏమని తిట్టారో తెలుసా? నేనైనా కూతుర్నే కాదని చెప్పారు. దగ్గరకు వస్తే చంపేస్తానన్నారు. నన్నెవరు చంపక్కర్లేదు, నేనే చచ్చిపోదామని నిర్ణయానికొచ్చాను. బాధపడకే. అమ్మా నాన్న ఇవన్నీ నిన్ను కోపంతో అన్న మాటలు కావే. ఏమైనా నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. నువ్వే నీ దినానికి కారణం. నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా నాకు ఎక్కిస్తున్నావా? ఆ రోజు పార్టీకి కావాలని నువ్వు నన్ను తీసుకెళ్ళావు కదా. ఆ కూల్ డ్రింక్స్ లేదో టేస్ట్ ఉందని చెప్తే ఏమీ లేదు తాగు అని నువ్వేగా చెప్పావు. ఆ రోజు అక్కడ జరిగిన దానికి అంతటికి నువ్వు తోడుగానే ఉన్నావు. కానీ ఇప్పుడు నేను మాత్రమే తప్పు చేసిందనయ్యాను. ఏంటి అంతగా రెచ్చిపోతున్నావు? నేను ఆ పార్టీకి వచ్చానుగా, నాకేం జరగలేదే. నీకు డ్రైవర్ కి జరిగిన తతంగం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడెక్కడో చెడిపోయి ఆ నెపం నా మీద వేస్తున్నావా? నువ్వేదో బుద్ధిమంతురాలంటే నేను అంగీకరించను. నీ లోకేష్ గురించి కూడా నాకు తెలుసు. ఆ క్లబ్ అక్కడ జరుగుతున్న అరాచకాలు అన్నీ నాకు తెలుసు. రేపు ఉదయమే హెచ్ఎంతో చెప్పి ఏ కూడా టీసీ ఇప్పించలేదంటే నన్ను పేరుతో పిలవద్దు. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. పోవే, నీ ఎంత చూస్తాను. పోవే.
లోకేష్ 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 నన్ను వదిలి వెళ్ళకు. నాకు కావాలి లోకేష్. లోకేష్ 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 ఎక్కడ? అమ్మా లోకేష్ ఎక్కడని చెప్పు. ఏమైంది? నాకు లోకేష్ కావాలి. అజ్జీ చచ్చిపోతాం. మమ్మీ మమ్మీ తలుపుతే మమ్మీ. నాకు లోకేష్ కావాలి. నాకు లోకేష్ కావాలి. మమ్మీ మమ్మీ తలుపుతే మమ్మీ. మమ్మీ ఎవరు తలుపేసింది? మమ్మీ మమ్మీ తలుపుతే మమ్మీ. మమ్మీ మమ్మీ నాకు ఆకలి వస్తుంది. తలుపుతే మమ్మీ. మమ్మీ మమ్మీ నాకు ఆకలి వస్తుంది మమ్మీ. రాత్రి ఎవరొచ్చారు రోజా? ఏం జరిగింది? నాకేమీ సరిగ్గా గుర్తులేదు. లోకేష్ అనుకుంటాను. ఎవరా లోకేష్? సంజయ్ బాయ్ ఫ్రెండ్. వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? అమ్మా నేను ఒకసారి అతను పార్టీకి వెళ్ళినప్పుడే అన్నీ జరిగాయి. నిన్న రాత్రి కూడా వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. వాడు ఎక్కడుంటాడు? నాకు తెలీదు, సంజయ్కి తెలుసు. సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. కొంచెం ఆగండి. దీనికంతటికీ ఆ సంజయ్ కారణం. దాని స్నేహితుడు లోకేష్ అనే కుర్రాడు నిన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఫోన్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను.
ఏం చేయటం లేదు. మేనేజర్, నేను వెంటనే వచ్చేస్తాను. రోజా, రమా, ఏంటి? ఏమైంది? అది అర్థం కావటం లేదు. అన్నం పెట్టేసి స్నానానికి వెళ్ళాను. అప్పుడే అమ్మాయి తప్పించి వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి. సరేనా, వెతుకుతా. ఎరుకు.
సంజ సంజ నువ్వు లోకేష్తో నాకు ఒక ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పు. నువ్వు వెళ్ళి హెచ్ఎంతో చెప్పుకోపో. లేదు అమ్మ మీద చెప్పను. చెప్పుకోపో లోకేష్ ప్లీజ్. లోకేష్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్. లోకేష్ లోకేష్ ప్లీజ్ నాకు ఒక ఇంజెక్షన్ ప్లీజ్ లోకేష్ ఒక ఇంజెక్షన్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పోజు కొట్టావా కదా? రోజా నువ్వేం భయపడకు. ఇక్కడికి ఒకసారి వచ్చిన వాళ్ళు తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకని నా మాట విని ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళు. నీకు ఇంజక్షన్ కావాలి? నన్ను ఎవరు కావాలో తీసుకెళ్ళండి. ఏం కావాలో చేసుకోండి కానీ నాకు ఇంజక్షన్ కావాలి. సరే నాకు కావాలి. నాకు కావాలి. నాకు కావాలి. ఎవరు కావాలో తీసుకెళ్ళండి. ఏం కావాలన్నా చేసుకోండి. నాకు ఇంజక్షన్ కావాలి. నాకు ఇంజక్షన్ కావాలి. ఇంజక్షన్ నాకు ఇంజక్షన్ కావాలి. నాకు ఇంజక్షన్ కావాలి. ఇంజక్షన్ ఇంజక్షన్ కావాలి. ఇంజక్షన్ కావాలి. సుందర్జీ దాన్ని ఏం చేయకండి. దానికి ఏమైనా నా ప్రాణాలు ఎదుకొస్తుంది. సుందర్జీ దాన్ని ఏం చేయకండి. ప్లీజ్ వదిలేయండి. సుందర్జీ మీ కాళ్ళు పట్టుకుంటాను. దాన్ని వదిలేయండి. ఇలా అయితే మీ క్లబ్కి ఎవరు రారు. సుందర్జీ ప్లీజ్ వదిలేయండి. మా స్టూడెంట్స్ పవర్ ఏంటో నీకు తెలీదు. ఇంజక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్ళు. ఇంజక్షన్ కావాలి. ఇప్పుడైనా ఇంజక్షన్ ఇచ్చి చావరా. హాస్పిటల్ తీసుకెళ్తాం.
నువ్వు ముందు చూసి తీసుకొస్తాను. తప్పడు తప్పడు మెల్లగా దించు. రోజా తిరిగి మామూలు మనిషి అవుతుందా లేదా అన్నది మేము చెప్పదలుచుకోలేదు. కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇలా దిగజారిపోయే సంఘటనలు నాశనం కావాలన్నదే మేము చెప్పదలుచుకున్నది. నేటి యువతే రేపటి జాతి సంపద. అయితే ఇలాంటి వికార అలవాట్లను, వికృత చేష్టలను నేటి నాగరికత అనుకునే ధనవంతుల దురలవాట్ల వల్ల యువత నాశనమైపోతూ ఉంది. ఈ సినిమా ఒక మనిషి కథనో సంఘటనో కాదు, సహజంగా మనిషికుండే బలహీనత గురించి. ఈ సినిమాని చూస్తున్న లక్షలాది జనంలో ఏ ఒక్కరు చీకొట్టినా అదే మాకు గొప్ప బహుమానం, సన్మానం అనుకుంటాము. ఇదొక సినిమా కాదు, మనిషి జీవితానికి ఒక గుణపాఠం, ఒక హెచ్చరిక. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ఫిలిం, ఇట్స్ ఆల్సో